యాక్చువల్గా మనం ఎగ్జాక్ట్గా 2:30కి అట్లా వచ్చినాము. సన్లైట్ అయితే ఫుల్గా ఉంది. సమ్మర్ టైంలో బయటకు వెళ్ళినప్పుడు పిల్లలు మీరు అంతా జాగ్రత్త ఉండండి. హాయ్ ఎవ్రీవన్, మనం ఈరోజు హోటల్ గోదావరి అనే హోటల్కి వెళ్తున్నాము. ఇది ఎక్కడుందంటే హైదరాబాద్ నుంచి విజయవాడకి వెళ్ళే రూట్లో సూర్యాపేట డిస్టిక్లో లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదా హోటల్ గోదావరి. ఈ హోటల్లోనే మనం ఈరోజు భోజనం చేస్తున్నాము. హోటల్ గోదావరి ఇది ఎలా ఉంది ఏందని టేస్ట్ చేసి చెప్దాం. ఓకే, బయట హోటల్ గోదావరి హోటల్ ఇలా ఉంటుంది. మిగతా హోటల్కి వీటికి డిఫరెంట్ ఏందో మనం చూసి చెప్దాం. మనం ఈరోజు హోటల్ గోదావరి దగ్గర ఉన్నాము. అసలు హోటల్ గోదావరి అంటే ఏంటి, అక్కడ ఫుడ్ ఎలా ఉంటుంది, హోటల్కి వెళ్ళి భోజనం చేసుకుంటూ దాని గురించి మాట్లాడదాం. ఓకే, హాయ్. లోపల చూడడానికి అయితే ఇలా ఉంటుంది. లోపల చూడడానికి అయితే ఇలా నీట్గా ఉంది గోదావరి హోటల్. చూద్దాం. లోపలైతే ఇలా ఉంది చూడడానికి. చాలా కూల్గా ఉంది లోపలైతే, సమ్మర్ టైం కాబట్టి పిల్లలు కిడ్స్ ఆడుకోవడానికి కూడా మంచి ప్లేస్ కూడా ఉంది. స్టార్టింగ్లో అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ వినాయకుని బొమ్మ కూడా ఉంది. ఇది ఒకసారి చూపించాలి, జూమ్ చేయాలి. లోపలికి వెళ్ళి కూర్చొని చూద్దాం. ఓకే, ఫుడ్ ఎలా ఉంది ఏంటని. ఓకే, లోపల థీమ్ అయితే ఇలా ఉంది. లోపల చూడడానికి ఎలా ఉంది ఇంటర్నేషన్ మీద మనం ఈరోజు చూద్దాం. ఓకే, పెయింట్ ఆల్ పెయింట్ విలేజ్ టైప్ అయితే మంచిగా ఉంది. ముందుకు మెనూ ఎలా ఉంది, ఇంట్లో ఏమున్నాయి, వెజ్ స్టార్టర్స్, రోటీస్, సమ్ టీ, కాఫీ, వెజిటేరియన్స్, నాన్ వెజ్ కర్రీస్. చూద్దాం వీటిలో ఇంకేమి ఉన్నాయో. అయితే మెనూ ఎలా ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనం వెజ్ థాలీ ఒకటి, నాన్ వెజ్ థాలీ ఒకటి చూద్దాం. ఎలా ఉంది టేస్ట్ చేసి చెప్తాం. వెజ్ మన ముందు ఇప్పుడు ఎగ్జాక్ట్లీ వెజ్ థాలీ ఉంది. దీంట్లో ఏం స్పెషల్, అసలు గోదావరి స్పెషల్ ఏందో మనం ఈరోజు తిని టేస్ట్ చేసి చెప్దాం. ఓకే, వెజ్ థాలీలో ఇలా ఉంటుంది. వెజ్కి సంబంధించిన కర్రీస్, దొండకాయ వేపుడు, క్యారెట్, సేమియా, రసం, పప్పు, బెండకాయ పప్పు, జీరా రైస్, పాపడాలు, పెరుగు. రైస్తో టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్దాం. ఓకే, కమ్. ఫస్ట్ అయితే స్వీట్తో ట్రై చేద్దాం. స్వీట్ అయితే సూపర్ ఉంది. రైస్ పెట్టుకొని ఎలా ఉందో ఏందో టేస్ట్ చేసి చేద్దాం. అసలు అన్నిటికీ నార్మల్ గోదావరి వచ్చినట్టు గోదావరి హోటల్ అనేది చాలా ఫేమస్ యాక్చువల్గా వెజ్కి. అది ఏంటి ఏందన్నది చూద్దాం ఒకసారి, సరేనా. డ్రెస్ కోడ్ కూడా బాగుంది ఇక్కడ దీంట్లో చూడడానికి అయితే, వైట్ అండ్ బ్లాక్. వేడి వేడి రైస్లో పప్పుతో ట్రై చేద్దాం ఇప్పుడు. ఫస్ట్ వైట్, మీతో పాటు నేను కూడా. ఓకే, బాగుంది. వేడి వేడి పప్పు ఫ్లేవర్ అనేది తగులుతుంది సైడ్లో. ఓకే, అయితే బాగా తెలుస్తుంది ఇందులో. పప్పు అయితే సూపర్. యాక్చువల్గా కొన్ని హోటల్లో చూసా నీళ్ళు అలా ఉంటుంది, కానీ ఇందులో అయితే మంచిగా అనిపిస్తుంది పప్పు. పప్పు ఒక నెయ్యి అడుగుదామండు. భయ్యా నెయ్యి ఉందా? పప్పు విత్ నెయ్యి ఇక్కడ కూడా, ఇక్కడ స్ప్రెడ్ చేయి కొంచెం. ఓకే ఓకే, పప్పులో నెయ్యి వేసుకుని సూపర్ ఉంటుంది యాక్చువల్గా. ఓకే, నెయ్యితో ట్రై చేద్దాం పప్పు. పప్పు విత్ నెయ్యి అయితే మ్యాడ్, చాలా చాలా అంటే చాలా బాగుంది. పప్పుతో ఎప్పుడు ట్రై చేసినా కానీ నాకు చాలా మంచిగా అనిపిస్తుంది నెయ్యితో అయితే. ఓకే, నెక్స్ట్ పాపడతో ట్రై చేద్దాం. కొంచెం పప్పుతోటి పాపడ ఎలా ఉంది ఏందో చూద్దాం. పాపడలు అయితే సూపర్ ఉన్నాయి, మంచి కరకరగా ఉంటున్నాయి, బాగుంది. నెక్స్ట్ దొండకాయ ఫ్రైతో ట్రై చేద్దాం.
దొండకాయలు పల్లీలు వేస్తారు, చాలా అంటే చాలా బాగున్నాయి చూడడానికి అయితే. దొండకాయ ఫ్రై బాగుంది, కాకపోతే చల్లగా ఉంది, కాకపోతే ఫ్రై అయితే బాగుంది కానీ చాలా కూల్ ఉంది. మరి ఏసీలో ఉండడం వల్ల ఎందుకు తెలుస్తుంది కానీ కూల్ అయిపోయింది చాలా. క్యాబేజ్ అయితే నేనైతే చాలా రోజులు తినక. చాలా ఫ్రెష్ ఉంది క్యాబేజ్ అయితే. ఇప్పటివరకు మనం వెజ్తో ఆల్మోస్ట్ అన్నీ ట్రై చేసాము. నెక్స్ట్ నాన్ వెజ్ థాలి ఎలా ఉంటుంది, నాన్ వెజ్ గురించి చేద్దాం. నాన్ వెజ్ థాలి ఎలా ఉందో చూసి నేను టేస్ట్ చేసి చేద్దాం. ఓకే, నాన్ వెజ్ థాలి ఫ్యామిలీస్తో కూడా వచ్చినారు. చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంది. పిల్లలు కూడా తినడానికి కూడా మంచిగా నెయ్యి బాగున్నవి. ఫ్యామిలీతో మంచిగా ఎంజాయ్ చేయొచ్చు, ప్రశాంతంగా కూర్చొని కాసేపు కూర్చొని భోజనం చేసుకుని వెళ్ళొచ్చు. నాకైతే మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ మంచిగా స్పెండ్ చేయడం బాగుంది. ఇక్కడ ఈ సైడ్ అయితే ప్రజెంట్ అయితే నేను వెజ్లో గమనించిందంటే వెజ్ ఫుడ్ అయితే టాప్ క్లాస్ ఉంది. నాకైతే మంచిగా నచ్చింది కూడా. ఓకే, మీరు కూడా అవకాశం ట్రై చేయండి గోదావరి రుచులు. నెక్స్ట్ మనం నాన్ వెజ్ ట్రై చేసి తిని అది ఎలా ఉందో చూద్దాం. ఓకే, నాన్ వెజ్ థాలీలో అయితే ఇలా ఉన్నవి ఆల్మోస్ట్ అన్నిట్లో. వెజ్లో నాన్ వెజ్ సేమ్ ఉన్నవి. ఒక చేంజ్ ఏంటంటే అవే కర్రీస్, అవే సాంబారు, అవే రైస్ సేమ్, కాకపోతే చికెన్ కర్రీ ఒకటి ఏడాది, అదొకటి తేడా. మిగతా అయితే ఏం లేదు వెజ్కి నాన్ వెజ్ థాలీకి. ఓకే, ఇది టేస్ట్ చేద్దాం నాన్ వెజ్ ఎలా ఉందని. నాన్ వెజ్ థాలీ అయితే ఇలా ఉంది, దీన్ని టేస్ట్ చేసి చేద్దాం. చికెన్ గ్రేవీ, చికెన్ కర్రీ ఒకటి యాడ్ అయిపోయింది ఇది ఇందులో. మిగతా అన్నీ ఏం లేదు, సేమ్ అదే థాలీ ఇదే ఎగ్జాక్ట్లీ సేమ్ ఉంది. ఇవన్నీ తీసి పక్క పెడదాం. ఫస్ట్ చికెన్ టేస్ట్ ఒకటి చేసి ఎలా ఉందో ఏం చెప్దాం. ఓకే, ఒక నిమిషం. రైస్ నాన్ వెజ్ చికెన్తో ట్రై చేద్దాము. చికెన్ ట్రై చేసి ఎలా ఉందో చెప్దాం. ఓకే, చికెన్ చాలు. ఫస్ట్ చికెన్తో ట్రై చేద్దాం. యాక్చువల్గా మనం ఆల్రెడీ వెజ్తో తిన్నాం కాబట్టి జస్ట్ చికెన్ ఒక ముక్క వేసుకొని తీసేసుకొని చికెన్ గ్రేవీ బాగుంటుంది. ఓకే, ఆల్మోస్ట్ టేబుల్ అంతా నిండిపోయింది అన్ని కర్రీస్ తోటి. సేమ్ అవే కర్రీస్ అవి రిపీట్ అయ్యేది ఒకటి. ఓకే, చికెన్ సంబంధించింది ఫస్ట్ బైట్ చికెన్ కర్రీ ఒకటి, మీతో పాటు నేను. చికెన్ అయితే బాగుంది, ఫ్రెష్గా ఉంది, వేడిగా ఉంది చాలా. ఎందుకంటే స్పైసీ లెవెల్స్ కూడా చాలా అంటే చాలా తక్కువ ఉన్నాయి చికెన్లో. పిల్లలు కూడా మంచిగా ఇష్టం తినొచ్చు ఇవి. ఆల్మోస్ట్ బాగుంది. చికెన్లో ఇంకా పీసెస్ కూడా చాలా మెత్తగా ఉన్నవి, బాగుంది. ఫైనల్గా అయితే వెజ్కి నాన్ వెజ్కి ఉన్న డిఫరెంట్ అయితే ఇది. యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్లో గోదావరి ఉంది కదండి, అక్కడ ఫుడ్ ఇంట్రడక్షన్ చేయడానికి ఇది ఇలా ప్లాన్ చేస్తారు. ఇక్కడైతే స్పైసీ లెవెల్స్ కానీ చాలా లోగా ఉన్నవి. ఫుడ్ అయితే నాకైతే పర్ఫెక్ట్గా అనిపించింది, నచ్చింది కూడా. ఓకే, వీళ్ళతో ఒకసారి ఉంటే అవకాశం ఉంటే ట్రై చేయండి ఇక్కడ. ఫైనల్గా అయితే రసంతో ఎండ్ చేద్దాము. రసం ట్రై చేసి ఇలా ఉందో చెప్తాం. ఓకే, రసం ఎత్తు పాపడ. థ్యాంక్ యూ సన్నా. ఇంతకు ముందున్న వీడియోలో స్టాఫ్ ఉన్నారు కదా, వాళ్ళు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. మన యూట్యూబ్ గురించి అడిగారు. ఇలాంటి మూమెంట్స్ నాకు చాలా హ్యాపీ అనిపించినవి. యాక్చువల్గా మనం ఎగ్జాక్ట్గా 2:30కి అట్లా వచ్చినాము. సన్లైట్ అయితే ఫుల్గా ఉంది. సమ్మర్ టైంలో బయటకు వెళ్ళినప్పుడు పిల్లలు మీరు అంతా జాగ్రత్తగా ఉండండి. ఓకే, బాయ్.